Hey guys, Chip here. Welcome to my channel. So ఈరోజు మనం ధన్లో ఉన్న ఆప్షన్ చైన్ గురించి అయితే మాట్లాడదాం. సో మిగతా ప్లాట్ఫామ్స్ అన్నిటికంటే కూడా వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ చైన్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ అది ఒకసారి మీకు చూపిస్తాను, మీరు కూడా నేను ఎందుకు అలా అంటున్నాను అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఈజీగా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తారనుకోండి, సో మీకు వెంటనే అక్కడ కనిపిస్తుంటుంది, మీరు యాడ్ చేసుకోవచ్చు వాటిని. డైరెక్ట్గా మనం ఆప్షన్ చైన్స్ని మనం వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేసాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంటుంది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్. అట్లాగే ఇండెక్స్కి సంబంధించి మీరు ఏంతే ఇండెక్స్లు ట్రేడ్ చేస్తున్నా, లేకపోతే స్టాక్స్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నా కూడా మీరు ఇట్లా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీటి మీద ఒకసారి మనం క్లిక్ చేసామనుకోండి, వెంటనే ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్పైరీస్ కూడా ఇచ్చుంటారు, మనం వెంటనే ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఎక్స్పైరీ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ వీళ్ళు చూడండి మనకి 26th అంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైరీస్ కూడా ఇచ్చున్నారు. సో మీరు ఈజీగా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు వాటిలో కూడా, మీరు లాంగ్ టర్మ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే. ఇక్కడ వచ్చేసి యాక్టివ్ స్ట్రైక్స్ మాత్రమే మనం చూడాలనుకుంటే, అంటే ఎక్కువ ట్రేడ్ అవుతున్న స్ట్రైక్స్ మాత్రమే చూడాలనుకుంటే యాక్టివ్ స్ట్రైక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, లేదా అన్నీ కావాలనుకుంటే అన్నిటి మీద క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఫ్యూచర్ని కూడా చూడొచ్చు. అండ్ వీళ్ళు మనకి ఇక్కడ ఈ లింక్ ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్లో ఓపెన్ అయినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫీచర్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ ఎల్టీపీ, ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే స్ట్రైక్ ప్రైస్, కాల్ పుట్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకి గ్రీక్స్ కూడా వస్తాయి అన్నమాట. అలాగే మనకి పీసీఆర్ వాల్యూ ఎంత ఉంది, ఓకే, సో ఎన్ని రోజులు ఇంకా ఎక్స్పైరీకి ఉంది, ఐవి ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. సో వీటిని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్తో పాటు మిగతా ఆప్షన్ చైన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ ఉంది, నిఫ్టీ మీద క్లిక్ చేస్తే మనకు నిఫ్టీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ, మీరు ఇంకా ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు కావాల్సిన స్టాక్స్నైనా లేకపోతే ఇండెక్స్నైనా కూడా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే థీటా, డెల్టా, ఓఐ చేంజ్, ఓఐ పర్సంటేజ్ చేంజ్, వాల్యూము, ఐవి, ఎల్టీపీ చేంజ్, ఎల్టీపీ, స్ట్రైక్ ప్రైస్, అట్లాగే పుట్టికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఉంది క్లియర్గా. ఇక్కడ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఆర్డర్ డెప్త్ని కూడా చూడవచ్చు అనమాట. ఈ స్ట్రైక్ ప్రైస్లో మనం ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటే మన లాంగ్ టర్మ్ నెక్స్ట్ వీకో లేకపోతే మంత్లీ ఎక్స్పైరీస్ చూస్తున్నప్పుడు కొంచెం ఆర్డర్ డెప్త్లోకి వెళ్తే మనకి బెటర్ ప్రైస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మనం చూస్తుంది ఒక ప్రైస్, మార్కెట్ ఆర్డర్ పెట్టేసామనుకోండి వేరే ప్రైస్లో ట్రిగర్ అవుతుంటాయి కాబట్టి, సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని ఒకసారి చూసుకొని మనం ట్రేడ్స్ ప్లేస్ చేసినట్లయితే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఆర్డర్ డెప్త్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే చార్ట్స్ని కూడా మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయినా లేకపోతే మామూలు ధన్ చార్ట్స్ని అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే డైరెక్ట్గా బై సెల్ కూడా మీరు అయితే ప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నుంచి మీరు బాస్కెట్లోకి లేదా వాచ్ లిస్ట్లోకి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరలా మీరు ప్రైస్ అలర్ట్స్ కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ ఏటీఎంఏ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓటీఎమ్స్, ఇవి ఐటీఎం. ఓకే, సో ఇవన్నీ వద్దు నాకు, ఇన్ని నేను చూడను, నేను జస్ట్ నాకు స్ట్రైక్ ప్రైస్ ఉంటే సరిపోతుంది అనుకుంటే మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఆఫ్ చేయొచ్చు అనమాట. యాక్టివ్ స్ట్రైక్స్ పెట్టుకోండి, ఎల్టీపీ చేంజ్ అవసరం లేదు, ఐవి చేంజ్ అవసరం లేదు అనుకుంటే ఇట్లాగా అన్క్లిక్ చేసేసుకొని జస్ట్ సేవ్ చేసుకుంటే మనకి క్లీన్గా వస్తుంది అనమాట ఆప్షన్ చైన్ అనేది. ఇప్పుడు చూస్తే మనకి ఓన్లీ ఓఏ పర్సంటేజ్ చేంజ్, ఓఏ ఎంత ఉంది, వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, ఎల్టీపీ ఎంత ఉంది, ఓకే, అలాగే స్ట్రైక్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ అది, అండ్ ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అనమాట పుట్ సైడ్ కూడా. ఓకే, ఇట్లా ఈజీగా మనం అయితే చూడొచ్చు. మరలా మనకి సిమిలర్ ఆప్షన్సే ఉంటాయి అనమాట. ఈచ్ స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి బిడ్ ఆస్క్ ప్రైస్లు. ఓకే, మీరు చార్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే చార్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, నేను బై డిఫాల్ట్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు అదే ఓపెన్ అయింది. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనకి ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది. బ్యాక్కి వెళ్తే మనకి మరలా ఆప్షన్ చైన్ అనేది వస్తుంది. ఓకే, ఇట్లా మీరు ఏ ఎక్స్పైరీకైనా వెళ్ళి మీరు అయితే డైరెక్ట్గా ఆప్షన్ చైన్ నుంచి అయితే మీరు ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేయొచ్చు. ఇది ఒక చాలా మంచి ఫీచరు. నేను పర్సనల్గా దీన్ని యూజ్ చేస్తుంటాను కూడా నా ట్రేడింగ్కి సంబంధించి. మిగతా ఏ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి ఇట్లాగా బిడాస్ ప్రైస్లు అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసి, అలాగే మనం ఇట్లాగా మనం ఈ గ్రీక్స్ చూడాలనుకున్నా లేకపోతే ఈ నెక్స్ట్ ఎక్స్పైరీస్ని మనం ఈజీగా మూవ్ అవ్వాలని కూడా ఇదైతే నాకు బాగా అనిపించింది. మిగతా ప్లాట్ఫామ్స్ అన్నిటికంటే కూడా
ధన్లో ప్రొవైడ్ చేస్తున్న ఆప్షన్ చైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా నేను ట్రేడ్ ప్లేస్ చేసుకోవడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటాను, ఓటీఎమ్స్లో ట్రేడ్ చేస్తుంటాను, బిడాస్ ప్రైస్లో నేను ఖచ్చితంగా చూస్తుంటాను ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అనేది. సో ఆ టైంలో నాకు మళ్ళీ యాడ్ చేసుకొని వాచ్ లిస్ట్లోకి అక్కడ బిడాస్ ప్రైస్లు చూసి ఆర్డర్ పెట్టడం కంటే కూడా డైరెక్ట్ నేను ఆప్షన్ చైన్లోకి వచ్చేసి ఏ ఎక్స్పైరీ కావాలంటే చూస్ చేసుకొని అక్కడి నుంచి నేను బిడాస్ ప్రైస్ని ఒకసారి చూసుకొని నేనైతే డైరెక్ట్ ఆర్డర్స్ని అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని ఫీచర్స్ని పొందాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా దానిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి అయినా ఓపెన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.